ధర్మం పూర్తిగా గతి తప్పినప్పుడు, శిశుపాలుడి 100వ తప్పు పూర్తయినట్లుగా పాపాలు పండినప్పుడు మాత్రమే ఈ అస్త్రం బయటకొస్తుంది. అసలు ఈ అస్త్రం నిర్మాణం ఎలా ఉంటుంది? సాధారణంగా సుదర్శన చక్రాన్ని ఒక లోహపు డిస్క్ లాగా దాని అంచుల వెంబడి 108 పదునైన బ్లేడ్స్ ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో 108 అనే సంఖ్యకు ఎంత పవిత్రత ఉందో మనకు తెలిసిందే. జపాలు మరియు మంత్రాల్లో దీన్ని 108 సార్లు పఠిస్తూ ఉంటారు. శాస్త్రీయంగా చూస్తే ఈ చక్రం గాలిలో తిరుగుతున్నప్పుడు దాని వేగం ఎంత ఎక్కువగా ఉంటుందంటే అది తన చుట్టూ ఉన్న గాలిలోని అణువులను కాల్చేసి ప్లాస్మా లాంటి విపరీతమైన వేడిని పుట్టిస్తుంది. పురాణాల్లో దీన్ని సూర్యుడి అంత ప్రకాశంతో మెరుపు వేగంతో ప్రయాణించే ఆయుధంగా వర్ణిస్తారు. దీని వేగానికి ఒక ఉదాహరణ సాల్వా రాక్షసుడి కథలో కనిపిస్తుంది. సాల్వా తన మాయా విమానమైన సౌభాలో వచ్చి ద్వారకపై దాడి చేశాడు. తన మాయాజాలంతో భ్రమలు కల్పించి నగరాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు. ద్వారక సైన్యం ఎంత పోరాడినా ఆ మాయను ఛేదించలేకపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధంలోకి దిగి సుదర్శన చక్రాన్ని వదిలారు. ఆ చక్రం మెరుపు వేగంతో వెళ్లి సాల్వుడి మాయా విమానాన్ని నిలువునా చీల్చి అతని భ్రమను అంతం చేసి పని పూర్తి కాగానే మళ్లీ ఏమీ జరగనట్టుగా శ్రీకృష్ణుడి చేతికి తిరిగి వెళ్ళింది.